నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు చారు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ చింతపండు తీసుకుందాం. అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులోనే కారం, ఉప్పు, పసుపు అండ్ కొంచెం రసం పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం చారు మరిగించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలండి చారు మరిగేలోపు పోపులు రెడీ చేసుకుందాం. జీలకర్ర, పోపులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిపాయ ఇవి రెడీ చేసుకొని చారు మరుగుతుంది కదండి. అండ్ పక్కన పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ మరుగుతుంది. ఇందులో ఉన్న చింతపండు చారు మరిగిపోయాక చింతపండు తీసి పక్కన పడేద్దాం. చూసారా, చారు బాగా మరుగుతుంది. సో ఇప్పుడు మన పోపులు ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు బాగా ఫ్రై అయ్యాక మాడిపోకుండా చూసుకోండి, చారులో వేసేయడమే. అంతే, మన చారు రెడీ అయిపోయినట్టే. ఇలా చేసుకుంటే ఇది చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.